అల్లుడితో సహా కాంగ్రెస్లోకి మల్లారెడ్డి. సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో 3 గంటల చర్చ. 1,00,000 మందితో కాంగ్రెస్ పార్టీలో చేరతారని ఆఫర్. అల్లుడి కాలేజీలో కూల్చివేతలు ఆపించాలని వేడుకోలు. అందులో తాను తలదూర్చలేనన్న వేం నరేందర్ రెడ్డి అంటూ ఒకరు చూస్తా ఉన్నాం. ఒకసారి దీని గురించి కూడా చదువుదాం. యా బీఆర్ఎస్కు మరో బిగ్ షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి తన అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డితో సహా కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమయ్యారు. గురువారం ఉదయం 6 గంటలకు రాజశేఖర రెడ్డి కాలేజీలో అక్రమ నిర్మాణ కూల్చివేత ప్రారంభం కావడంతో మల్లారెడ్డి అప్రమత్తమయ్యారు. ఉదయం 7 గంటల సమయంలో కుమారుడు మహేందర్ రెడ్డి, అల్లుడు రాజశేఖర రెడ్డి బీఆర్ఎస్ నేత మందా సంజీవరెడ్డితో కలిసి హుటాహుటిన బయలుదేరి వేం నరేందర్ రెడ్డి ఇంటికి వెళ్లారు. మల్లారెడ్డిని చూసి ఆయన షాక్ గురవడంతో నన్ను చూసి షాక్ గురవుతున్నావన్నా అంటూ పలకరించారు. తన ఇంటి అడ్రస్ ఎలా తెలుసని ఆయన అడగగా తెలంగాణలో నీ ఇల్లు తెలియని వారు ఉన్నారా అంటూ మల్లారెడ్డి చమత్కారంగా మాట్లాడారు. అనంతరం తన అల్లుడి కాలేజీలో జరుగుతున్న కూల్చివేతలపై మాట్లాడారు. ఎలాగైనా నిలిపేయించనా అంటూ మల్లారెడ్డి ప్రాధేయపడినట్లు తెలిసింది. అయితే ఈ విషయంలో తానేమీ చేయలేనని, మేడ్చల్ రాజకీయాల్లో తలదూర్చలేని వేం నరేందర్ రెడ్డి తెలపడంతో కనీసం సీఎం అపాయింట్మెంట్ ఇప్పించాలని కోరినట్టు తెలిసింది. మీరు హామీ ఇస్తే 1,00,000 మందితో పార్టీలో చేరుతా అని మల్లారెడ్డి చెప్పినట్లు సమాచారం. దాదాపు 3 గంటల పాటు సాగిన వారి భేటీలో పలు అంశాలు ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ తరఫున తన కుమారుడికి మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఇప్పించుకునేందుకు కూడా మల్లారెడ్డి ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. అయితే మల్లారెడ్డి వర్గీయులు మాత్రం కూల్చివేతలపైన ఆయన మాట్లాడారని, రాజకీయ అంశాలు ఈ ప్రస్తావనకు రాలేదని చెబుతున్నారు. దీనిపై మల్లారెడ్డి సంప్రదించడానికి ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. అసలు ఇది కామెడీ అంటే ఇట్లా ఉండాలి. కామెడీ, రాజకీయ కామెడీ అంటే ఇట్లా ఉండాలి. మల్లారెడ్డి కామెడీ చేస్తాడు కదా, రేవంత్ రెడ్డి అనుకుంటా ఏం మాట్లాడిండు గతంలో. ఇంకా ఆ వీడియో చూపించే ప్రయత్నం చేస్తాం. ఇట్లా చాలా కామెడీ ఉంటుంది, మామూలుగా ఉండదు. నిజంగా కూడా అధికారం ఉన్నప్పుడు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి. ఇష్టారీతే పనిచేస్తే ఎప్పుడు ఒకరిదే ఉండదు. రాజ్యం ఎప్పుడు ఒకరిదే ఉండదు. రాజ్యము మారుతూ ఉంటుంది. ఆ మారినప్పుడు ఇగో చూడండి, మీకు చూపిస్తా. తెలుసుకోవాలి కదా, మీకు అధికారం ఉందని అధికార మదంతో మీరు మాట్లాడుతూ ఉన్నారంటే ఊకుంటారా? ప్రజలు కర్రగాల్సి వార్త పెడతారు. మల్లారెడ్డి అసైన్మెంట్ ల్యాండా, మల్లారెడ్డి దొంగ భూమా, మల్లారెడ్డి కబ్జా భూమా, మల్లారెడ్డి సిగం పట్టనా, మల్లారెడ్డి చెరువు భూమా, రాదా చెప్పు. ప్లాన్లు లేవా? కంప్యూటర్లో లేదా? నేను దాచి పెట్టుకుంటున్నా. వాడు నన్ను కబ్జా అంటాడు. వాడు కబ్జాకోర్, వాడు బ్లాక్ మెయిల్. వాడు అట్లా సంపాదించాడు. గుళ్ళ ధర్మన్ ₹1 బ్లాక్ మెయిల్ చేయలేదు. నేను ఎవరికి రైట్ ఇన్ఫర్మేషన్ లేదని గుళ్ళ ధర్మన్ నా ముక్కు నాలుగు రాసుకుంటా, నా పదవికి రాజీనామా చేస్తాను. ఇన్ని స్కీములు, దళిత బంధు మా సీఎం దళిత బంధు రాష్ట్రంలో 17 లక్షల మంది ఉంటే 17 లక్షల మందికి ఇస్తాను చెప్పిందా? చెప్పలేదు కదా, ఆయనే చెప్పిండు కదా. పోనీ డ్యూటీలు చేసిన కూడా ఇస్తాడు కదా, ఆర్థికంగా మంచిగా కూడా ఇస్తాడు కదా. మళ్ళా నిన్న ఈడ కూడా చెప్పిండు కదా, మెల్లగా బీసీ బంధు అన్ని బంధువులు తీసుకొస్తాను కూడా చెప్పిండు కదా. 20 ఏళ్ళు ఉండేది మేమే అని కూడా చెప్పిండు కదా. ఇంకా మనకి అక్కడికి ఎక్కలే రావాలికి, బయటికి ఎక్కలే రా. అన్ని మేమే చేస్తాం. మా సీఎం కేసీఆర్ చేస్తాడు. ప్రతి పేదోళ్ళ గుండెల్లో ఉంటాడు. పేదోళ్ళ ఇళ్లలో ఆయన దేవుని రూపం. ఒక గొప్ప మహాత్ముడైన అంబేద్కర్ తర్వాత మా సీఎం కేసీఆర్. చెప్పరాసి వాడు పెద్ద పీకుడు కదా, వాడు పెద్ద తురుంకాను కదా, అబద్ధాలలో నంబర్ 1 కదా, బ్లాక్ మెయిల్ లో కూడా నంబర్ 1 కదా, అన్నిట్లలో పట్టవాది వారంలో కూడా నంబర్ 1 కదా. నేను వాటితో సవాల్ చేస్తున్నా, దమ్ము ధైర్యం ఉంటే ఛాలెంజ్ చేస్తున్నాం అంతటి, ఛాలెంజ్ చేస్తున్నాం అంతటి, ఛాలెంజ్ చేస్తున్నాం అంతటి. రాజీనామా చేస్తా, నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా, నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. నువ్వు నీ పిసిసికి రాజీనామా చేసి, ఎంపీకి కూడా రాజీనామా చేసి ఇద్దరం నిలబడతాం రా. సాలే కాండు రేపు రారా, ఛాలెంజ్ చేస్తున్నా, నిలబడతాం. నువ్వు ఓడిపోతే నువ్వు గెలిస్తే నేను రాజకీయంలోకి తప్పుకుంటారా? రాజకీయంలోకి తప్పుకుంటారా? నువ్వు గెలిచి చూపిరా. నువ్వు తమ్ముంటే అందరికి చెప్తున్నావు కదా, 20 గంటలాగు, 15 గంటలాగు, 2 ఏళ్ళలాగు, మనమే వస్తున్నాం. ఇప్పుడు ట్రైలర్ చూపిరా. నువ్వు గెలిచి ధైర్యం
నీ కాంగ్రెస్ పార్టీకి ధైర్యం మీద నేను మళ్ళా గెలుస్తున్నా, ఛాలెంజ్ చేసిన మల్లన్నతోటి నేను ఎంపీగా మళ్ళా గెలుస్తా, మళ్ళా నిలబడతాను. మొగోడ అయితే చెప్పునా, ధైర్యవంతుడు అయితే చెప్పు. ఇది మల్లారెడ్డి అప్పుడు సవాల్ ఇస్తుంది, కానీ ఇప్పుడు సవాల్ ఇస్తుంది మల్లారెడ్డికి. దమ్ముంటే ఇలాంటి సవాల్ విసురు మళ్ళీ ఒకసారి విసురుద్దాం. మళ్ళీ తొడగొట్టి ఒకసారి తొడగొట్టే దమ్ముందా మల్లారెడ్డికి, వాళ్ళ అల్లుడికి? ఏం మాటలు మాట్లాడుతున్నాడు, ఇష్టారీతిలో మాట్లాడుతూ ఉన్నాడు. ఇది నవ్వుకోవాలా, దీన్ని ఏమనుకోవాలి? అధికారం ఉంది కదా అని అధికార మదంతో ఇష్టారీతిలో మాట్లాడతాం అనుకుంటే ఇగో దాని పరిణామాలు ఇలా ఉంటాయి. అందుకే అధికారంలో ఉన్నప్పుడు ఒళ్ళు జాగ్రత్తగా మాట తీరు కానీ అన్ని కానీ మంచిగా ఉండాలి. మంచిగా ఉంటే ఈరోజు ఏంది రేవంత్ రెడ్డి ఊకుంటారు అనుకున్నావా? ఖచ్చితంగా నీ బెండు తీస్తాడు, రాసిపెట్టుకో బిడ్డ, అందులో నో డౌట్. నువ్వు రాజకీయంలో మొన్న వచ్చినావు, ఎంపీ అయ్యి మినిస్టర్ కాగానే తురుంకాని అనుకుంటావు, నీ దగ్గర వేల కోట్ల రూపాయలు అనిస్టుడు కానీ తురుంకాని అనుకుంటున్నావు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళను పార్టీలు చేసుకుంటే మీ పార్టీ మలినమయ్యే అవకాశాలు ఉన్నాయి. దయచేసి ఆ మల్లారెడ్డి కాలేజీలకు సంబంధించినటువంటి అంశం ఏదైతుందో, ఆ భూముల అంశం ఏదైతుందో దాన్ని త్వరగా తేల్చాలి. ఖచ్చితంగా ఇలాంటి కట్టడాలు ఏమైనా జరిగితే వాటిని కూల్చేయాలని చెప్పేసి కూడా ఈరోజు కాలేజీ డిమాండ్ చేస్తుంది. ఒకవేళ అలా జరగకుండా మీరు మల్లారెడ్డిని కనుక చేర్చుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రజల్లో మీరు దోషులుగా నిలబడే అవకాశం ఉంటుంది. మీరు మల్లారెడ్డి మధ్య ఒక ఆర్థికపరమైనటువంటి ట్రాన్సాక్షన్ జరిగినాయి కాబట్టి ఇది జరిగిందని చెప్పేసి ప్రజలు అనుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి చర్యలను ముమ్మరం చేయాల్సిన అవసరం ఉంది అని కాలేజీ డిమాండ్ చేస్తూ ఉంది.